హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈ రోజు మన వీడియోలో పక్కా కొలతలతో మెత్తటి బెల్లం అరిసెల్ని ఈజీగా చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక రెసిపీని వెంటనే స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను అరిసెలు చేయడానికి 400 గ్రాముల బియ్యాన్ని నానబెట్టి తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని తప్పకుండా 12 నుండి 15 గంటలు నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు అరిసెలు మెత్తగా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే ఈ బియ్యం నానబెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో 2-3 టైమ్స్ అయినా వాటర్ని చేంజ్ చేసుకోవాలండి. ఇలా అరిసెలు చేయడానికి రేషన్ బియ్యం తీసుకుంటే బాగుంటుంది. మ్యాక్సిమం రేషన్ బియ్యంతోనే చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుండి వాటర్ వంపేసుకొని మనం మిల్లులో గనక పిండిని పట్టించుకోవాలనుకుంటే డైరెక్ట్గా తీసుకెళ్ళొచ్చండి. కానీ ఇక్కడ మిక్సీలో పిండిని పట్టి అరిసెలు చేస్తున్నాను కాబట్టి ఈ బియ్యాన్ని వాటర్ వంపేసుకొని కాసేపు ఆరబెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టొద్దండి. జస్ట్ ఇలా కాటన్ క్లాత్ పైన వేసి ఆరబెట్టుకోవాలి. మనకి ఇవి కంప్లీట్ గా ఆరనాల్సిన అవసరం లేదండి. జస్ట్ మిక్సీ జారుకు అంటుకోకుండా మనకు పిండి అయ్యేలాగా ఆరిపోతే సరిపోతుంది. మనం ఇలా పట్టుకున్నప్పుడు చేతులకు అంటుకునేలాగా ఆరిపోతాయి కదా, అలా ఆరితే సరిపోతుంది. మనం ఈ బియ్యాన్ని ఎక్కువగా ఆరబెట్టుకున్నా గానీ మనం చేసుకునే అరిసెలు అనేవి గట్టిగా వస్తాయి. ఇక్కడ ఈ బియ్యం కొద్దిగా ఆరిపోయాయండి. ఇలా మనం చేతితో పట్టుకున్నప్పుడు ఇలా కొద్దిగా అంటుకునేలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మిగతా ఉన్న రైస్ పైన ఇలా క్లాత్ని వేసి కప్పేసుకోవాలండి. లేదంటే అవి ఎక్కువగా ఆరిపోతాయి. అప్పుడు మనకు అరిసెలు గట్టిగా అయిపోతాయి. మనం వీటిని మిక్సీ పట్టుకొని జల్లించడానికి టైం పడుతుంది కదా, సో ఆ లోపు ఈ బియ్యం ఆరిపోకుండా ఇలా క్లాత్ని కప్పేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనకు పిండి కూడా పొడి పొడిగా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు దీన్ని జల్లించుకొని తీసుకోవాలి. ఇలా జల్లించడానికి మనం సన్నగా ఉండే పిండి జల్లడనే తీసుకోవాలండి. అప్పుడే మనకు చక్కటి పిండి రెడీ అవుతుంది. ఈ విధంగా జల్లించిన తర్వాత మిగిలిన దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని బియ్యంతో పాటు మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేస్తూ ఉండగా లాస్ట్కి ఒక జస్ట్ 2-3 టేబుల్ స్పూన్లు వేస్ట్ అయిపోతుంది, అంతేనండి. ఇలా జల్లించుకున్న వెంటనే పిండిని ఇలా నొక్కి పెట్టేసుకోవాలి. లేదంటే పిండి ఆరిపోతుందండి. మనకి పిండి అస్సలు ఆరనివ్వద్దు, తేమగా ఉంచుకోవాలి. మొత్తం పిండిని కూడా ఇదే విధంగా జల్లించుకుంటూ ఇలా ఒత్తి పెట్టుకుంటూ ఉండాలి. చూడండి, మనకు చక్కగా పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకొని పాకం పట్టుకోవాలి. పాకం పట్టడానికి నేను 250 గ్రాములు అంటే 1/2 కేజీ బెల్లాన్ని తీసుకుంటున్నానండి. నేను 400 గ్రాముల బియ్యాన్ని నానబెట్టి పిండి చేసుకున్నాను కదా, దానికి 1/2 కేజీ బెల్లాన్ని తీసుకుంటున్నాను. దీంట్లోకి జస్ట్ కొద్దిగా ఈ బెల్లం కరగడానికి లైట్గా ఈ బెల్లం మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోవద్దండి, మనకు పాకం పలుచగా అయిపోతుంది. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ మీదనే పాకం పట్టుకోవాలండి. మనకి జస్ట్ ఒక తీగ పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని తర్వాత మెత్తటి ఉండపాకం వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్ మీద ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఈ పాకం క్షణాల్లో మారిపోతుందండి. కొద్దిగా తీగ పాకం వచ్చిన తర్వాత కంటిన్యూగా చెక్ చేస్తూ ఉండాలి మెత్తటి ఉండపాకం వచ్చేంత వరకు. చూడండి, ఇది మనకు కొద్దిగా తీగ పాకం వచ్చింది కదా, ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. అలాగే ఇక కంటిన్యూగా చెక్ చేస్తూ ఉండాలండి, తొందరగానే మనకి ఉండపాకం వచ్చేస్తుంది. చూడండి, ఇది మనకు చక్కగా మెత్తగా ఉండపాకం వచ్చేసిందండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇక గట్టిగా అయ్యేదాకా మళ్ళీ పాకాన్ని ఉంచుకోవద్దు, మన అరిసెలు కూడా గట్టిగా అయిపోతాయి. ఇక స్టవ్ ఆపేసేసుకోవాలండి. స్టవ్ ఆపేసుకొని దీంట్లోకి 1-2 స్పూన్ల నువ్వులు, ఒక 2 క్రష్ చేసుకున్న ఇలైచి, ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ పాకాన్ని పక్కకు తీసుకొని పిండిని వేసేసుకోవాలండి. ఈ పాకంలోకి పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఇందాక మనం పిండిని నొక్కి పెట్టాం కదండి, దాన్ని ఉండలు లేకుండా కలుపుకుంటూ దీంట్లోకి వేసుకోవాలి. మళ్ళీ పాకంలో ఉండలు కట్టిందంటే అస్సలు విడిపోవండి. పిండిని మంచిగా కలుపుకుంటూ దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ మళ్ళీ పిండిని వేసుకోవాలి. ఇద్దరు ఉంటే ఈజీగా అవుతుందండి. చూడండి, నాకు పిండి పాకం కరెక్ట్గా సరిపోయాయండి. కొంచెం పాకం ఎక్కువ అవ్వలేదు, పిండి తక్కువ అవ్వలేదు. ఇది కాస్త చల్లారేసరికి పర్ఫెక్ట్గా అరిసెలు చేసుకునే విధంగా రెడీ అవుతుంది. దీన్ని కాసేపు చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని అరిసెలు చేసుకోవాలి. చూడండి, మనకి పిండి పర్ఫెక్ట్గా చల్లారిపోయింది. ఇక దీన్ని వెంటనే అరిసెలు చేసేసుకోవాలండి. మరీ గట్టి పడేంత వరకు పక్కన పెట్టొద్దు. చూడండి, ఇలా ఆకుల పైన కానీ కవర్ పైన కానీ ఎలాగైనా సరే అరిసెల్ని ఒత్తుకోవచ్చు. మనం కలుపుకున్న పిండిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మనకి ఏ సైజులో అరిసెలు కావాలనుకుంటే ఆ సైజులో, కొందరు పెద్దగా చేస్తారు, కొందరు చిన్నగా చేస్తారు.
మనకు కావాల్సిన సైజుని బట్టి బాల్స్ చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. వీటిని మరీ మందంగా ఒత్తొద్దు, అలాగని పలుచగా ఒత్తుకోవద్దండి. మీడియం సైజులో ఒత్తుకోవాలి. చూడండి, ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా చేసుకున్న అరిసెల్ని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ని హీట్ చేసుకొని మనం చేసుకున్న అరిసెల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కంటిన్యూగా మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ అరిసెలు మనకు చక్కగా పొంగుతుంది. మరి డార్క్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేయొద్దండి. ఈ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి. ఆల్రెడీ మనం పిండిని వేడివేడి పాకంలోనే వేసాం కదా, ఇవి త్వరగానే ఉడికిపోతాయి. అరిసెలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయండి. వీటిని కంపల్సరీగా ఇలా ఒత్తుకోవాలి, లేదంటే ఎక్కువ ఆయిల్ ఉండిపోతుంది. మామూలుగా అరిసెలు ఒత్తడానికి అరిసెల చెక్కలు ఉంటాయండి, అవి లేని వాళ్ళు ఇలా ఒత్తేసుకోవచ్చు. అంతేనండి. ఇలా ఆయిల్ ఒత్తుకున్న తర్వాత దీన్ని పక్కకి వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పిన ఈ కొలతల్లో, ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి తప్పకుండా అరిసెల్ని ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ట్రై చేసిన తర్వాత తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి పర్ఫెక్ట్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.